ఈరోజు వీడియోలోకొచ్చి యాష్ హై వోల్టేజ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. దీని గురించి డీటెయిల్‌గా చూద్దాం. అలాగే లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం గురించి చూసి అప్లై చేయాలా లేదా అని చూద్దాం. ముందుగా ఈ కంపెనీలో పిక్చర్‌లో ఉన్నట్టు ఈ ట్రాన్స్‌ఫార్మర్‌లో బుషింగ్స్ అన్న ఐటెమ్‌ని తయారు చేస్తూ ఉంటుందన్నమాట. ఆ బుషింగ్స్‌ని బట్టి ఈ కంపెనీ రెవెన్యూ అది ఆధారపడి ఉంటుంది. దాని గురించి డీటెయిల్‌గా చూద్దాం. ముందుగా ఈ కంపెనీ చూసుకుంటే 2002లో స్టార్ట్ అయిందనమాట. గుజరాత్‌లోనే స్టార్ట్ అయింది. యాష్ హై వోల్టేజ్ లిమిటెడ్ స్పెషలిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తయారు చేస్తూ ఉంటుందన్నమాట. ట్రాన్స్‌ఫార్మర్ బుషింగ్స్ అవిని. ఇందులో 3 రకాలుగా ఉంటుంది. ఆయిల్ ఇంటిగ్రేటెడ్ పేపర్ అని చెప్పి బుషింగ్స్, తర్వాత రెసిన్ ఇంటిగ్రేటెడ్ పేపర్ అని, రెసిన్ ఇంటిగ్రేటెడ్ సింథటిక్ అని చెప్పి తయారు చేస్తూ ఉంటారు. అలాగే హై వోల్టేజ్ అండ్ హై కరెంట్ బుషింగ్స్ కూడా తయారు చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీలో ప్రొవైడర్‌గా రిపేర్ చేస్తుంటుంది, రీఫోర్టింగ్ చేస్తుంటుంది. అలాగే ఏమైనా పాడైతే దాన్ని రిపేర్ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. కొత్త పార్ట్స్ పాత బుషింగ్స్‌ని తీసి కొత్త బుషింగ్స్ కూడా పెడుతూ ఉంటుందన్నమాట ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీ ఓవరాల్‌గా చూసుకుంటే బరోడాలో, గుజరాత్‌లో ఉందన్నమాట. ఓవరాల్‌గా ప్లాంట్ ద్వారా 7,000 బుషింగ్స్ తయారు చేస్తూ ఉంటుంది కెపాసిటీ సంవత్సరానికి. అలాగే ఈ కెపాసిటీలో చూసుకుంటే 3,800 కెపాసిటీ వచ్చి మనకి ఆయిల్ ఇంటీగ్రేటెడ్ పేపర్స్ ద్వారా వస్తుంది. అలాగే 3,000 యూనిట్లు వచ్చి రెసిన్ ఇంటిగ్రేటెడ్ పేపర్ ద్వారా తయారు చేస్తుంది. మిగిలిన 300 వచ్చి హై కరెంట్ బుషింగ్స్ తయారు చేస్తూ ఉంటుంది అనమాట ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే హై కరెంట్ బుషింగ్స్ వచ్చి మనకి 3% రెవెన్యూ వస్తాయి. ఓఐపి కండెన్సర్ ద్వారా మనకి 13% వస్తుంది అనమాట. తర్వాత ఆర్ఐపి కండెన్సర్ ద్వారా 81% రెవెన్యూ వస్తుంది. మిగిలిన ఐటమ్స్ నుంచి 2% వరకు రెవెన్యూ వస్తుంది అనమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే 1000 క్లయింట్ బేసెస్ ఉన్నారు. అందులో 96% రెవెన్యూ మనకి రిపీటెడ్ క్లయింట్స్ నుంచి ఈ కంపెనీకి రెవెన్యూ ఆధారపడి ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఫైనాన్షియల్స్ చూసుకుంటే మనం అసెట్స్ చూసుకుంటే 22లో 43 కోట్లు ఉంటే 23 వచ్చేటప్పటికి 60 కోట్ల దగ్గర వరకు వచ్చిందనమాట. తర్వాత మార్చి 24లో చూసుకుంటే 70 కోట్లు వచ్చింది. తర్వాత జూన్ క్వార్టర్లో చూసుకుంటే 80 కోట్ల అసెట్స్ ఉన్నాయన్నమాట. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే సంవత్సరం ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. మార్చి 22లో 65 కోట్లు ఉంటే తర్వాత 23కి 90 కోట్లు అయింది. మళ్ళీ 24లో 109 కోట్ల రెవెన్యూ వచ్చిందనమాట. జూన్ క్వార్టర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ దగ్గర 28 కోట్ల వరకు రెవెన్యూ వచ్చిందనమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే మనకు సంవత్సరం ఇంక్రిమెంట్ కూడా ఉంది. 22లో 8,72,00,000 వస్తాయి. 23 వచ్చేటప్పుడు 11,42,00,000 వచ్చింది. అలాగే 24లో చూసుకుంటే 12,06,00,000 వచ్చిందనమాట రెవెన్యూ. అలాగే ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 3 కోట్ల రెవెన్యూ వచ్చిందనమాట. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే మార్చిలో 7.28 ఉంటే 23 వచ్చేటప్పటికి 9.13 వచ్చిందనమాట. అలాగే 24లో చూసుకుంటే 10.26 వచ్చింది. అలాగే జూన్ క్వార్టర్లో చూసుకుంటే 2.59 ఆపరేటింగ్ పాజిటివ్లో జనరేట్ చేసిందనమాట. అలాగే బారోయింగ్స్ చూసుకుంటే ఈ కంపెనీకి 22లో 7.4 crores ఉంటే జూన్ క్వార్టర్ వచ్చేటప్పటికి 24కి 12.57 crores ఉందన్నమాట అప్పు. అలాగే మార్కెట్ క్యాపిటల్ వాల్యూ చూసుకుంటే 416 కోట్లు వాల్యుయేషన్ అడుగుతున్నారు. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే 18.58% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 11% ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క కీ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆర్ఓసీ చూసుకుంటే 44% ఉంది. ఆర్ఓఈ చూసుకుంటే 32% ఉంది. డెట్ చూసుకుంటే 0.17 ఉందన్నమాట. రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 32% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 1.07 ఉందన్నమాట. ఓవరాల్గా ఫైనాన్షియల్స్ అవి బాగున్నాయి అనమాట కంపెనీకి. ఓవరాల్గా ఈ కంపెనీ ఐపీఓ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే కొత్తగా ఫ్యాక్టరీని స్టార్ట్ చేయడానికి అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ రెసిన్ ఇంప్రిగ్ జనరేటెడ్ పేపర్ అని, తర్వాత రెసిన్ ఇంప్రిగ్ జనరేటెడ్ సింథటిక్ అని చెప్పి ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేసే కంపెనీకి బుషింగ్స్ తయారు చేయడానికి తీసుకొస్తున్నారు అనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. అలాగే ఇండోరెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అన్న వాళ్ళు బుక్ మేనేజర్స్ కింద ఉన్నారు. అలాట్మెంట్ మనకి బిగ్ షేర్ సర్వీసెస్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ కనుక చూసుకుంటే క్రాంప్టన్ గ్రీవ్స్ అని, అలాగే హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అని, ఈ రెండు ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ అనమాట. అవి మెయిన్ బోర్డ్ కంపెనీస్. ఇది వచ్చి ఎస్ఎంఏఐ సెగ్మెంట్లో తీసుకొచ్చారు ఈ ఐపీని. ఓవరాల్గా కంపారిజన్గా చూసుకుంటే ఈపీఎస్ చూసుకుంటే యాష్కి వచ్చి 5.45 ఉంటే క్రాంప్టన్ గ్రీవ్స్కి 9.33 ఉంది. హిటాచీ వచ్చి 38.64 ఈపీఎస్ ఉందన్నమాట ఎర్నింగ్ పర్ షేర్ అనేది.
అలాగే ఎన్ఏవి చూసుకుంటే 19.3 ఉంటే యాష్ హై వోల్టేజ్ది, కాంప్టెన్ గ్రూవ్స్ వచ్చి 19.76 ఉంది. హిటాచి ఎనర్జీ వచ్చి 320 ఉందన్నమాట ఎన్ఏవి పర్ షేర్. అలాగే పిఈ చూసుకుంటే యాష్ ఎనర్జీది ఇంకా లేదనమాట. కాంప్టెన్ గ్రూవ్స్ 78 ఉంటే హిటాచీది వచ్చి 309 ఉందన్నమాట. రిటర్న్ ఆన్ నెట్వర్క్ కూడా చూసుకుంటే హిటాచీ తక్కువ ఉంది మిగిలిన వాటిలో కంపేర్ చేస్తే. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా హ్యాష్ 1.01 అంటే కాంప్టెన్ గ్రూవ్స్ 13.54 ఉంది. హిటాచీ వచ్చి 21.73 ఉందన్నమాట. ఓవరాల్గా ఎస్ఎంఈ ఐపీలో తీసుకొచ్చారు సెగ్మెంట్లో ఈ కంపెనీని. అలాగే ఐపీఓ ఒక టైం లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి మనకి 12 డిసెంబర్ అయితే క్లోజ్ డేట్ వచ్చి 16 డిసెంబర్, లిస్టింగ్ డేట్ వచ్చి 19 డిసెంబర్ అనమాట. అలాట్మెంట్ మనకి 17 డిసెంబర్ అని తెలుస్తుంది. ప్రైస్ బాండ్ చూసుకుంటే మనకి 138 నుంచి 146 పర్ షేర్ ఉందన్నమాట. అలాగే లాట్ సైజ్ చూసుకుంటే ఒక లాట్కి 1000 షేర్స్ ఉంటాయి. టోటల్ సైజ్ వచ్చి 110 కోట్లు. అందులో ఫ్రెష్ ఇష్యూ 93.50 కోట్లు ఉంటాయి. ఆఫర్ ఫర్ సేల్ వచ్చి 16.50 కోట్లు అనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే 5 రూపీస్ పర్ షేర్ ఉంది. రిటైల్ చూసుకుంటే ఒక లాట్లో 1000 షేర్స్ ఉంటాయి కాబట్టి మనకి 1,46,000 రూపాయలు అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట. వెబ్సైట్ మనకి అలాట్మెంట్ బిగ్ షేర్ల సర్వీసెస్లో తెలుస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఈ ఐపీఓ ఒక రివ్యూ ఏంటంటే ప్రొడక్ట్స్ పరంగాను బాగుంది, బ్రాండ్ నేమ్ కూడా బాగుంటుంది అనమాట. అలాగే సప్లై కూడా మోర్ దాన్ 60 కంట్రీస్లో ఐటమ్స్ సప్లై చేస్తూ ఉంటుంది. వాల్యుయేషన్స్ కూడా బాగున్నాయి, ఫైనాన్షియల్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు లిస్టింగ్ గెయిన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా డే 1 డే 2లో కూడా సబ్స్క్రిప్షన్ చూసుకుంటే డే 1లో బాగానే సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది అనమాట. యాక్చువల్లీ మెయిన్ బోర్డ్ ఐపీఎల్ కూడా 5 ఐపీఎల్ ఉండడం వల్ల ఇది కొంచెం దీనికి నెగిటివ్ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. కాకపోతే జిఎంపీ అది 95% పాజిటివ్ చూపిస్తుంది అనమాట. కరెంట్గా జిఎంపీ చూసుకుంటే 110 రూపీస్ ఉంది. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ మనకి చూసుకుంటే 1,46,000 పెడుతుంటే మనకి 1,10,000 ప్రాఫిట్ చూపించడం అంటే మంచిగానే లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఏపీఐలో అప్లై చేస్తే మంచి లిస్టింగ్ గెయిన్స్తో పాటు ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనం చూసుకున్నట్టుగా ఎమరాల్డ్ టైర్స్ అన్నది ఈరోజు లిస్టింగ్ అయిందనమాట 12th డిసెంబర్ని. దానికి వచ్చి 99.47% రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఇన్వెస్టర్స్ ఎవరైతే అప్లై చేశారో అలాట్ అయిన వాళ్ళందరికీ మంచి 100% లిస్టింగ్ గెయిన్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు అనమాట. సో ఈ ఐపీఓ కూడా మేబీ అలాగే 100% ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అప్లై చేస్తే మంచి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి లిస్టింగ్ డేలోనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతే వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. ఎందుకంటే చిన్న ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి లిస్టింగ్ అయిన తర్వాత ఇది మళ్ళీ నెగిటివ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరైతే అప్లై చేసి అలాట్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం మంచిదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.